పీరియడ్ బ్లడ్ అయినా స్పమ్ అయినా స్కిన్ కి ఎక్కడ అప్లై చేసినా గ్లో అవుతుందని చెప్పి ఏమీ అవదండి అట్లా. ఇది సంథింగ్ కాల్డ్ వ్యాంపైర్ ఫేషియల్ వేర్ దే టేక్ యువర్ బ్లడ్. పిఆర్పి అంటాం కదా హెయిర్ కి, అట్లా ఫేస్ కి చేస్తారు. అలా అని చెప్పి పీరియడ్ బ్లడ్ తీసుకొని పెట్టేసుకుంటాం, స్పర్మ్స్ తీసుకొని పెట్టేసుకుంటాం. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువ వాడడం వల్ల ఫ్యూచర్ లో కన్సీవ్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్. రైట్ బర్త్ కంట్రోల్ పిల్ వాడితే మీకు అసలు వెయిట్ గెయిన్ ఉండదు. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా పనిచేస్తాయి అంటే, హైదరాబాద్ లో ఏ గల్లీ చూసుకున్నా గల్లీకి ఒక 2-3 ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాబట్టి ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ కొంచెం లేటర్ గా ప్లాన్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ డింక్స్ అండ్ పీపుల్ డోంట్ వాంట్ అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటివి? దే వాంట్ టు హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ అ బేబీ. చిన్నప్పటి నుంచి సెక్స్ తప్పు తప్పు తప్పు, అది నొప్పి వస్తుంది, అది ఇది అని ఒక మైండ్ లో పెట్టేసి పాపం దీస్ యంగ్ గర్ల్స్ ఎంత భయపడిపోతారంటే, ఇట్స్ అ నార్మల్ థింగ్. సెక్స్ షుడ్ నాట్ బి ఓన్లీ ఫర్ చిల్డ్రన్. వర్జినిటీ టెస్టింగ్ కోసం మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు. The boy side of the family come, but there's one thing, there's nothing called as virginity test. First time sex చేస్తే బ్లీడ్ అవుతామని చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం కదా, హార్స్ పవర్ కి ఇది వాడండి, లేదు అంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కోసం అది వాడండి అని చెప్పి. ఇస్ దట్ ఓకే టు యూజ్ ఇట్? what advertisements are you watching? What websites are you watching? మన ఇంట్లో వాళ్ళతో అయినా సొసైటీలో ఎవరితో అయినా కూడా సెక్స్ కానీ సెక్సువల్ టాపిక్స్ గురించి కానీ మాట్లాడాలంటే చాలా అక్వర్డ్గా ఫీల్ అవుతాం. బట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా సెక్స్ టాపిక్స్ చాలా ఓపెన్ గా డిస్కస్ చేస్తారు. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ డాక్టర్ ప్రీతి చెల్లా. షీ ఈస్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్. సెక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి మీకు అర్థం కావాలి అంటే ఈ పాడ్కాస్ట్ ని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. లెట్స్ బ్రష్ మిత్స్ అబౌట్ సెక్స్, సెక్సువల్ వెల్నెస్ and fertility problems. Stay tuned. Thank you. హలో డాక్టర్ ప్రీతి చెల్లా గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, చాలా బాగున్నాను, మీరు చెప్పండి. యా డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు వృద్ధివాణి పాడ్కాస్ట్ బై అక్షయ్ కుమార్ పబ్బా. థ్యాంక్ యూ. సో చాలా టాబు టాపిక్స్ ఉన్నాయి, లైక్ సెక్షువల్ హెల్త్ గురించి కానీ ఇన్ఫర్టిలిటీ గురించి కానీ. సో దీని గురించి ఎవరితో మాట్లాడలేము అండ్ ఎవరిని అడగలేము కూడా. అలాంటి టాపిక్స్ని డీకోడ్ చేద్దామని మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ, ఐ డూ మై బెస్ట్. ఎంత మాట్లాడగలుగుతానో అంత మాట్లాడతాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఏ గల్లీ చూసుకున్నా గల్లీకి ఒక 2-3 ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇండియా వైజ్గా కూడా చాలా పెరిగాయి ఫర్టిలిటీ సెంటర్స్ అనేటివి. ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ పెరగడానికి రీజన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉట్టి ఫర్టిలిటీ సెంటర్సే కాదండి, అన్నీ పెరిగాయి. అలా చూస్తే డెంటల్ క్లినిక్స్ పెరిగాయి, ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగాయి, ఈవెన్ కాస్మెటాలజీ సెంటర్స్ పెరిగిపోయినాయి, పార్లర్స్ పెరిగిపోయినాయి, ఈ కరెక్షన్, ఆ టాటూ పార్లర్స్ అన్నీ పెరిగిపోయినాయి. సో అలా చూస్తే కంపారిటివ్గా, ఎందుకంటే ఇది ఒక దెస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడతారు దాని గురించి, అదొకటి. సెకండ్, చాలా మంది ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ కొంచెం లేటర్గా ప్లాన్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ డింక్స్ అండ్ పీపుల్ డోంట్ వాంట్ అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి కొంచెం లేట్గా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఒక భయం వచ్చేస్తుంది వాళ్ళకి, అయ్యో లేట్ అయిపోయింది, యూనో ట్రై చేయకుండానే 1 month 2 months ట్రై చేసేసి దే ఆర్ రన్నింగ్ టు ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ దే ఆర్ లైక్ ఐ డోంట్ వాంట్ టు గో త్రూ సో మెనీ థింగ్స్. దాంట్లో కూడా స్టెప్ వైజ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మెడిసిన్స్ తీసుకోవాలి. ఫస్ట్ విల్ టెల్ దెమ్ న్యాచురల్గా ట్రై చేయండి, మేబీ కరెక్ట్ డేస్ మీరు ట్రై చేయట్లేదేమో అని. ఆ తర్వాత మెడికేషన్ ఉంటుంది, ఆ తర్వాత IUI ఉంటుంది, ఆ తర్వాత IVF ఇస్ ఆల్మోస్ట్ ద టాప్ లాస్ట్ రెసార్ట్. చాలా మంది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ ఆల్, ఐ డైరెక్ట్లీ వాంట్ టు గో టు IVF అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భయపడి కూడా వెళ్ళిపోతున్నారు. సోషల్ స్టిగ్మా, సొసైటీలో పేరు, పిల్లలు పుడితేనే, మన సుందరకాండ మూవీ చూసేసి 100% పిల్లలు పుడితేనే ఒక లేడీ ఈజ్ అ లేడీ ఉమెన్ అని చెప్పి దే ఫీల్ హ్యావింగ్ అ చైల్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హైలీ ఎడ్యుకేటెడ్ సెక్టర్ ఆర్ ద rich sector. There is one sector of clients that even I have, I won't call them patients because వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు, who want to have children just to stay. They're worried husbands వదిలేస్తారా అని, లేదా they're worried maybe నన్ను they'll think that I'm గొడ్రాల్ని అని అనేసుకుంటారేమో అని అనుకోని కూడా who want to have children. అలాంటి వాళ్ళు ఫియర్ తోటి వెళ్ళిపోతారు. And that is a huge percentage of people. And some businesses, I'm not saying doctors also, maybe, I don't know, and some businesses are cashing in on that fear. So మీరు ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా జనాలు అయితే ఉంటున్నారు, ఊరు నుంచి వచ్చి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఐ థింక్ సమ్వేర్
ప్రొవైడ్ చేద్దాము డిమాండ్కి అని కూడా ఉన్నారు. అలా అని చూస్తే నంబర్ ఆఫ్ రియలీ గుడ్ ఫర్టిలిటీ డాక్టర్స్ మనకి చాలా తక్కువ అయిపోయారు. అసలు గైనిక్సే తక్కువ అయిపోయారు. బికాస్ అంత డిమాండింగ్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు బీ అట్ వర్క్ అని గైనిక్సే తగ్గిపోయారు. కానీ నాకు ఎక్కడి నుంచి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇలా పెరిగిపోతున్నాయో అర్థం అవ్వట్లేదు. బికాస్ దెర్ వాజ్ వన్ టైమ్ వేర్ ప్రతి కార్నర్లో ఒక హాస్పిటల్ వచ్చేసింది ఆరోగ్యశ్రీ వచ్చినప్పటి నుంచి. మేబీ బికాస్ ఆ డిమాండ్ ఉంది, కేటర్ చేద్దామని సింగిల్ డాక్టర్స్ ఒక్కరు జస్ట్ వన్ డాక్టర్ యూస్ టు పుట్ అప్ క్లినిక్స్ అండ్ స్టార్ట్ డూయింగ్ సర్జరీస్, చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ పెట్టి. అలా మేబీ దే ఆర్ క్యాషింగ్ ఇన్ ఆన్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో దీంట్లో ఏమవుతుందంటే చాలా నిజంగా సర్వీస్ చేయాలి, నిజంగా పేషెంట్స్కి ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి అని కొంతమంది ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ హు ప్లే అ కీ రోల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ are really there out there, like Anu Test Tube Center and all. They do such ethical work asalu because of certain people who are cashing in అనవసరంగా చేసేసి టెస్ట్ వాళ్ళ వల్ల. I feel sometimes ఈ మంచిగా చేసే వాళ్ళది కూడా పేరు పాడైపోతుంది ఏమో అని. లైక్ యూ సెడ్ నో, దర్ క్రాపింగ్ అప్. ఎందుకు అంటే అవసరం లేదు. అంటే నిజంగా చూస్తే మనం కోవిడ్ టైంలో ఇన్ఫర్టిలిటీ రేట్ ఎంత పడిపోయింది, బికాస్ దే వర్ ఆల్ అట్ హోమ్. Why is it that in Kerala the fertility rate is so high? True. Kerala, mana South India anta India anta compare చేస్తే, because they don't have much to do after a certain time. కేరళలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నారు అంటే 7 తర్వాత వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, టీవీ చూడలేము, నథింగ్. సో దేర్ రిక్రియేషన్ ఇస్ సంథింగ్ ఎల్స్. అట్లా మేబీ కోవిడ్ టైంలో ఆల్ ద పేషెంట్స్ నా దగ్గరికి ఎవరెవరు వచ్చేవాళ్ళు ప్రీ కోవిడ్ ఫార్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని మేము కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ during COVID, so many of them became pregnant naturally. So I think somewhere fertility has a lot to do with stress and koncham knowledge lekapotam. Ee time lo sex cheste chances of pregnancy are more ani. But of course I hope I've answered a little bit of what you asked. Yeah. So male ki sperm generation ayyedi daniki emana certain age unda? మామూలుగా ఏంటంటే men have no issues with ప్రొడ్యూసింగ్ స్పర్మ్స్ లైఫ్ లాంగ్. దే క్యాన్ ప్రొడ్యూస్ టిల్ దే ఆర్ అలైవ్. కానీ చిన్నప్పుడు వాళ్ళకి ఏమైనా మమ్స్ కానీ మీజిల్స్ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్ క్యాన్ ఎఫెక్ట్ ద టెస్టిస్. ఓకే, అట్లాంటి వాళ్ళు లేటర్ ఆన్ ఇన్ లైఫ్ వెన్ ఇట్స్ నాట్ కరెక్టెడ్, చైల్డ్హుడ్లోనే చూసుకోకపోవటం అండ్ ఆల్ దట్, అట్లాంటి వాళ్ళకి కొంచెం స్పర్మ్ తక్కువ ఉంటుంది. కానీ డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ ఇలిసిట్ డ్రగ్స్ ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, స్పర్మ్ కౌంట్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. అండ్ మేల్కి ఏజ్ లేదని చెప్పారు, అంటే ఫీమేల్కి ఎగ్ ప్రొడక్షన్కి ఏమైనా ఏజ్ ఉందా? అంటే ఒకటండి, వెన్ యు ఆర్ బోర్న్, వెన్ యు ఆర్ యాక్చువల్లీ మేడ్ యాజ్ అ ఉమెన్, అంటే మనం ఎప్పుడు ఒక ఓవం లాగా ఎంబ్రియో లాగా ఉంటామో అప్పుడే ద నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ మేడ్. అంటే ఇప్పుడు నా ఓవరీస్లో ద నంబర్ ఆఫ్ ఎగ్స్ ఐఎమ్ బోర్న్ విత్, అంటే దెన్ మేడ్ వెన్ ఐఎమ్ ఇన్ మై మదర్ స్టమక్ ఓన్లీ యాజ్ అ ఫీటస్. అవే నా లైఫ్ లాంగ్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఎగ్, వన్స్ ఐ గెట్ ఫస్ట్ పీరియడ్ రాగానే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఫర్టిలైజెస్ ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు అంటే మనకి పీరియడ్ వచ్చేస్తుంది. అది నార్మల్. ఆ ఎగ్స్ అన్నీ అయిపోయేసరికి సమ్ మిలియన్స్, సమ్ టైమ్స్ కొన్ని మంత్స్ అసలు 2 eggs కూడా రిలీజ్ అయిపోతాయి. వి సీ ట్విన్స్ అండ్ ఆల్ దట్ కదా. సమ్ టైమ్స్ అసలు ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ అయిపోయే లోపల సమ్ నాట్ హెల్దీ ఎగ్స్, కొన్ని హెల్దీ ఎగ్స్, ఇవన్నీ అయిపోయేసరికి ద డే ద ఎగ్స్ ఫినిష్ యూ స్టార్ట్ యువర్ మెనోపాజ్ ఫేజ్. అప్పుడు మన హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. సో మోస్ట్లీ 50 to 55 years వరకు ఉంటుంది మెనోపాజ్. బై దెన్ ఎగ్స్ విల్ బి ఓవర్. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా వింటున్నాం. సో అసలు ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే ఏంటి? ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ హార్మోన్స్ ఇస్తారు మనకి, ఎగ్స్ని డెవలప్ చేస్తాం. అంటే ఎగ్స్ ఆల్రెడీ ఉంటాయి కానీ మనకి 1 egg ఉంటుంది. ఫ్రీజింగ్ ఎగ్స్ అంటే వీ వాంట్ మెనీ ఎగ్స్ తీసుకొని పెట్టేసుకుంటాం. ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అవ్వాలని లేదు, ఓకే, maybe I'm focused on something else. It can be anything. At 50, I realize I'm financially stable as a woman and I would like to have a child without a husband. Even without a husband, with a partner, I don't care, whatever. Kani as a person, I want to have a child of my own, my DNA. అట్లాంటప్పుడు ఆ ఎగ్స్ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే మీకు యంగర్ ఏజ్లో వెన్ యూ హ్యావ్ గుడ్ ఎగ్ కౌంట్, హార్మోన్స్ ఇచ్చి ఎగ్స్ డెవలప్ చేస్తారు. ఒకటేసారి 8, 9, 10 కూడా వస్తాయి
ఓకే ఓకే దే టేక్ ఇట్ అవుట్ విత్ అ స్పెషల్ ప్రొసీజర్. ఓకే. దాన్ని ఒక సర్టన్ స్టేజ్లో ఫ్రీజ్ చేసేసి లోపల పెట్టేస్తారు. ఈస్ దట్ సేఫ్ టు సేఫ్ టు దట్స్ డూ? హౌ యాక్చువల్లీ స్పీకింగ్ దట్స్ హౌ ఈవెన్ ఐవీఎఫ్ ఇస్ డన్. ఓకే మీకు ఎగ్స్ ఇచ్చి, మీకు హార్మోన్స్ ఇచ్చి, ఎన్ని ఎగ్స్ వస్తాయో అవి తీసుకొని పక్కన పెట్టి, స్పర్మ్స్ తీసుకొని, ఎన్ని బెస్ట్ స్పర్మ్స్ని బెస్ట్ ఎగ్స్ని కలిపి, దెన్ దే మేక్ షూర్ ద స్పర్మ్ గోస్ ఇన్ టు ద ఎగ్ అండ్ అవి తీసుకొని ఫ్రీజర్లో పెడతారు, ఫ్రీజింగ్ చేస్తారు. మళ్ళీ వాట్ ఎవర్ ఇస్ సర్వైవింగ్ ఒక స్టేజ్ తర్వాత దే టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మదర్స్ Mother's వూమ్, womb. Okay. యూట్రస్ లోపల. ఓకే దిస్ ఇస్ సిమిలర్. ఆ స్టేజ్కి వచ్చే వరకు ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టేస్తారు. వెన్ ఎవర్ యూ వాంట్, 10 years later, 15 years later, దానికి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. బట్ నౌ ఐ థింక్ సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ సో మచ్, ఆ షెల్ఫ్ లైఫ్ లేకుండా కూడా చేస్తానికి ట్రై చేస్తున్నారు. అచ్చా ఓకే అవి ఫ్రీజ్ చేసి పెట్టి, వెన్ ఎవర్ యూర్ రెడీ యూ కెన్ టేక్ అ స్పర్మ్, యువర్ పార్ట్నర్ స్పర్మ్ ఆర్ సంబడి యూ థింక్ ఈస్ క్వాలిఫైడ్ ఆర్ ఇనఫ్ ఫర్ యూ టు హ్యావ్ అ చైల్డ్ విత్ దేర్ డిఎన్ఏ ఆర్ స్పర్మ్ డోనర్. ఓకే మళ్ళీ అది మీ స్టమక్, మీరు 50 దాటేస్తే మీ స్టమక్లో పెట్టుకోవాలి, మీరు యూట్రస్లో పెట్టుకోలేరు. ఓకే యూ కెన్ యూస్ అ సరోగేట్ బికాస్ ఆ టైంలో మేబీ ఐ డోంట్ నో, ఈ దీంట్లో మేబీ మై నాలెడ్జ్ ఇస్ అ లిటిల్ లిమిటెడ్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆ టైంలో కూడా ఇఫ్ యువర్ యూట్రస్ సహకరిస్తే తీసుకుంటామో ఏంటో నాకు ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్, బట్ యూ కెన్ గో ఫర్ అ సరోగేట్ మదర్. ఓకే ఓకే. Yeah. ఇప్పుడున్న ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటివి? మోస్ట్ కామన్ కాజ్ అసలు ఐ థింక్ స్ట్రెస్. అందరూ మ్యారీడ్ కపుల్స్ ఎస్పెషలీ దే వాంట్ టు హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ అ బేబీ. అది ఎంత తప్పంటే అసలు, అండ్ వాళ్ళ స్ట్రెస్ వస్తుందా, పీరియడ్ రాదా, వస్తుందా, దాంట్లోనే సగం ప్రెగ్నెన్సీస్ రావు. ఐ థింక్ స్ట్రెస్. అండ్ సెకండ్, ఐ వాంట్ టు యూస్ దిస్ వన్ వే ఆఫ్ టెలింగ్ పేషెంట్స్ sure. that don't have sex for having a child. Have sex to save or to keep yourself and your partner also happy in a lot of ways. Sex should not be only for children. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ సేయింగ్ హ్యావ్ సెక్స్ విత్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇట్ క్యాన్ కాజ్ ఎస్టీడీస్. బట్ ఐఎమ్ సేయింగ్ సేవ్ సెక్స్ అండ్ బట్ యూ ఇన్ అ మ్యారేజ్ సెక్స్ షుడ్ బి a way of getting more intimate also. Pregnancy vastadi if there is no major genetic abnormalities in both men and women. So pregnancy vastadi, but most common causes obesity, infertility. Obesity valla polycystic ovaries valla vere toxins, dani valla asalu 90% ఇప్పుడు చూసే యంగర్ జనరేషన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్. PCOS? యా, PCOS. ఓకే. ఇది లీడింగ్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. యా, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, యునో, యంగ్ ఏజ్ టు స్టార్ట్ డ్రింకింగ్, ఓకే. యంగ్ ఏజ్ ఆఫ్ నాట్ ఎక్సర్సైజింగ్ ఇన్ యంగ్ ఏజ్, ఇవన్నిటి వల్ల మేము చూస్తున్నాం ఓపీలో కూడా. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ జంక్ ఫుడ్ తినకూడదు, అది యంగ్, వాళ్ళ కోసమే చేస్తున్నారు జంక్ ఫుడ్, నాట్ మై ఏజ్ గ్రూప్, వాళ్ళ ఏజ్ గ్రూప్ కోసమే చేస్తున్నారు, యంగ్స్టర్స్ కోసమే చేస్తున్నారు చాక్లెట్స్ ఇవన్నీ తినాలి. కానీ సమ్వేర్ ఐ థింక్ ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ని వాళ్ళు బ్రేక్ చేయాలి. ఈస్ దెర్ ఎనీ ఐడియల్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్? I don't believe there is an ideal age to get pregnant. Till you have menopause, you are capable, any lady is capable of getting pregnant. Only thing is, age పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్ కొంచెం పర్సంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఇష్యూ. ఒక 21-year-old అమ్మాయి వస్తే బీపీ షుగర్ వచ్చేస్తుందా అంటే నీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బీపీ షుగర్ ఇస్ ఓన్లీ 2% అమ్మా అని చెప్తాం. అదే ఒక 40-year-old వస్తే మ్యామ్ ఇన్ యువర్ కేస్ బీపీ షుగర్ వచ్చే ఛాన్స్ మీలో ఎక్కువ ఉంటుందమ్మా అని చెప్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అబ్నార్మల్ బేబీస్ పుట్టేస్తారా 30 తర్వాత అంటే ఒకప్పుడు అలా అనేవాళ్ళు, కరెక్టే. కానీ ఇప్పుడు మేము 20-year-old అమ్మాయిల్లో కూడా డౌన్ సిండ్రోమ్ కిడ్స్ని చూస్తున్నాం, 40-year-oldsలో కూడా చూస్తున్నాం. పర్సంటేజ్ ఇస్ ఆల్మోస్ట్ బికమింగ్ ఈక్వల్. సో అలా అని చెప్పి ఇన్ మై వ్యూ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ అగేన్స్ట్ దిస్, కానీ ఇన్ మై వ్యూ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్. యూ షుడ్ plan a child if you are capable of having a child, and if your body is okay having a child, you can have till you get menopause. సెక్షువల్ హెల్త్ ఆర్ సెక్షువల్ వెల్నెస్ అంటే ఏంటిది? ఓకే, సెక్షువల్ హెల్త్ ఇట్స్ ద సేమ్ వర్డ్స్. ఓకే, బేసిక్గా ఏంటంటే సెక్షువల్లీ యూ హ్యావ్ టు బీ లైక్ ఐ సెడ్, బీ వెరీ కేర్ఫుల్. యువర్ ఎస్టీడీ లెవెల్స్ ఏమీ ఉండకూడదు. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే మేక్ షూర్ దట్ యు ఆర్ వెరీ కేర్ఫుల్. And generally, you can't just go like an animal, just go have sex all over the city.
నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఆల్సో, అది కూడా తప్పేం లేదు, అలా చేస్తాం తప్పలేదు, ఈచ్ పర్సన్స్ వ్యూ. బట్ బీ కేర్ఫుల్. మనం ఇఫ్ యూర్ 10 మందితోటి సెక్స్ చేస్తుంటే మేక్ ష్యూర్ యు ఆర్ సేఫ్ ఆర్ దే ఆర్ ఆల్సో సేఫ్. మీ నుంచి వాళ్ళకి ఏమీ జబ్బులు రాకూడదు, వాళ్ళ నుంచి మీకేం జబ్బులు రాకూడదు. అండ్ సెక్స్ చేస్తే విమెన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సేఫ్ సెక్స్. కాంట్రసెప్షన్ ఇస్ మస్ట్, బికాస్ చాలా టైమ్స్ హర్పీస్ వచ్చింది అంటే సమ్టైమ్స్ you've seen patients, young girls, when they come forward, after their marriage or something, pre-marriage, whatever they have, and post they come for planning a child, we've seen infertility rates. ఎందుకంటే ఆ టైంలో ఎస్టీడీస్ వచ్చినా బికాస్ దర్ బాడీ ఈజ్ సో గుడ్, ఇట్ కెన్ హ్యాండిల్ ఇట్. అవి లేటర్ ఆన్ స్కార్స్ ఫామ్ అయిపోతాయి యూట్రస్లో కానీ ఎక్కడైనా. అవి we can't do anything about it. So this is what we say when we say sexual health also, no? అంటే సెక్షువల్ హెల్త్ ఈ వర్డ్స్ అన్నీ కొంచెం ఫ్యాడ్ వర్డ్స్, ఓకే, ఈ మధ్యన వచ్చిన ఫ్యాడ్స్ అండ్ ఆల్ దాట్. దానివల్ల అసలు సెక్షువల్ హెల్త్ అంటే బీ కేర్ఫుల్, వాట్ ఎవర్ యూర్ డూయింగ్, టేక్ ప్రికాషన్స్. అండ్ ఒక్క డౌట్ కూడా వస్తే స్టార్టింగ్ స్టేజ్లో యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్స్. Either men go to urologists or women go to gynecologists. Whoever, even a general physician, to an extent they can help. A specialty courses ki ellali. Practicing safe sex, making sure you're keeping your private parts very healthy, and interaction you have with the person you're going to be intimate with. Adi me partner avvachu, whoever, like what they say, friends with benefits, whatever words they give, coin words. కానీ వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు మేక్ షూర్ యూఆర్ సేఫ్. అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూ డూ, ఇట్ షుడ్ నాట్ కాజ్ మెంటల్ ట్రామా. ఓకే, వాళ్ళు నన్ను ఇలా చేసేసారు అని తర్వాత ఇంటికి వెళ్ళి అంటారు కదా, సేయింగ్ మొహమాటంకి పోయి కడుపు తెచ్చుకున్నాను అని. సే నో ఇఫ్ యూ వాంట్ టు సే. యూ షుడ్ నాట్ లెట్ ఇట్ మెంటలీ ట్రామా కాజ్ చేయకూడదు. దట్ బేసిక్లీ అకార్డింగ్ టు మీ ఇస్ సెక్షువల్ హెల్త్. అండ్ వీక్లో ఇన్నిసార్లు చేస్తేనే సెక్షువల్లీ యూఆర్ యాక్టివ్, అలా ఏం లేదు. ఇట్ ఈస్ అ కపుల్స్ చాయిస్, హౌ దే ఆర్ కంఫర్టబుల్. ఓకే, వర్జినిటీ టెస్టింగ్ కోసం మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారా? వస్తారు, అడుగుతారండి వర్జినిటీ టెస్టింగ్ మా ఇట్లా. అండ్ దట్టు నాకు చాలా మంది ద బాయ్స్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కమ్ అండ్ ఆస్క్. నార్మలీ ద గర్ల్స్ సైడ్ ఎవరు వచ్చి డైరెక్ట్గా చెయ్యండి అని అడగరు. బట్ దెర్స్ వన్ థింగ్, దెర్స్ నథింగ్ కాల్డ్ అస్ వర్జినిటీ టెస్ట్. ఇట్లా ఉంటుంది, అట్లా అసలు ఎక్కడ ఉండదు. ఏదో పురాణ కాలం గ్రంథాల్లో రాసుందేమో కానీ మా బుక్స్లో ఏమీ రాసలేదు. అండ్ మోస్ట్లీ అడిగినప్పుడు వీ కౌన్సిల్ దెమ్. ఓకే, ఫస్ట్ అసలు కౌన్సిలింగ్, అసలు అమ్మాయిని అసలు మాట్లాడడం. ఫస్ట్ ఎవరు అడిగారో వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదండి, మీరు ఇలా అనుకుంటున్నారు, అండ్ ఫస్ట్ టైం సెక్స్ చేస్తే బ్లీడ్ అవుతాం అనేది అసలు అట్లాంటిది ఏమీ లేదు, అసలు నమ్మకూడదు అలాంటివన్నీ. అండ్ దెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఇలా ఉంటుంది వెజైనా. అసలు అది పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా సమ్ పీపుల్ యూస్ టాంపాన్స్, అక్కడే పోతుంది మీరు అనుకుంటుంటే, అట్లా ఏమీ ఉండదు అని వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. కానీ లాస్ట్ ఐ బిన్ వర్కింగ్ ఓవర్ 20 years. లాస్ట్ 10 yearsలో చాలా తగ్గిపోయిందండి. నో వన్ కమ్స్ అండ్ ఆస్క్స్. మేబీ out of 100 patients, one mother-in-law want to be mother-in-law వచ్చి అడుగుతారేమో, ఆర్ ఫాదర్-in-law అడుగుతారేమో. కానీ ఈ మధ్యన బాయ్స్ అడుగుతాం అనేది, ఆర్ ద గర్ల్స్. బట్ వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ కమింగ్ అండ్ సేయింగ్, మ్యామ్ ఐ వాజ్ సెక్షువల్లీ యాక్టివ్, నౌ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్, వుడ్ యూ వెజైనోప్లాస్టీ చేసి కొంచెం టైట్ చేస్తారా వెజైనా, ఐ వాంట్ ఇట్ టు బీ టైటర్ ఫార్ మై పార్ట్నర్ అని అంటే వీ డూ ఇట్. ఇట్స్ అ ప్రొసీజర్, ఇట్స్ అ సర్జరీ వేర్ వీ డూ. అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ వెజైనా, కొంతమంది డార్క్ స్కిన్, పిగ్మెంటేషన్ అన్నిటితో, సో వీ డూ ఇట్. అండ్ ఆల్సో ఆఫ్టర్ నార్మల్ డెలివరీస్, చాలా మంది 2-3 నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత కూడా దే కమ్ బ్యాక్ అండ్ సే మై పార్ట్నర్ ఇస్ నాట్ వెరీ హ్యాపీ సెక్షువల్లీ, ఐ వుడ్ లైక్ టు టైటన్ అంటే చేస్తాం. అంతేకాని వర్జినిటీ టెస్ట్ అనేది ఈ మధ్య కాలంలో అసలు నోబడీస్ కమ్. చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం కదా, హార్స్ పవర్కి ఇది వాడండి, లేదు అంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కోసం అది వాడండి అని చెప్పి, అండ్ పీనస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా వాడమని చెప్తారు కదా. సో ఈజ్ దట్ ఓకే టు యూజ్ ఇట్? What advertisements are you watching? Yeah. What websites are you watching? Okay. See, there's something medically ante, there's some tablet called sildenafil, also known as Viagra. Okay.
అండ్ వయగ్రా అనేది ఎవరు పడితే వాళ్ళు పాపిన్ చేసుకోకూడదు. ఓకే. యూ హ్యావ్ టు గో టు అ డాక్టర్. వాళ్ళు మీ బీపీ, ఎస్పెషలీ బీపీ మెడికేషన్ మీద ఉన్న సర్టన్ మెడికేషన్స్ ఉంటే వయగ్రా తీసుకోకూడదు. యూ కెన్ డై బై టేకింగ్ ఇట్. పేషెంట్ కెన్ డై ఆన్ ద స్పాట్. ఓకే, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ సిల్డెనాఫిల్, ఈ వయగ్రా టాబ్లెట్స్ అండ్ ఆల్ దట్. పీనస్ ఎన్లార్జ్మెంట్ అనేవి ఇట్ ఈస్ అ లై అకార్డింగ్ టు మీ. మెడికేషన్స్ ఏమి ఇది చేస్తే ఇట్స్ జస్ట్ లైక్ సెయింగ్ ఈ మసాజ్ చేసుకుంటే బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, ఈ మసాజ్ చేసుకుంటే పీనస్ డెవలప్, ఈ టాబ్లెట్స్ నాకు తెలిసి అట్లాంటివి ఏమీ లేవండి. వయగ్రా ఈజ్ మెంట్ టు కీప్ యువర్ పీనస్ ఇరెక్ట్ ఫర్ అ లాంగర్ అండ్ ఫాస్టర్. చాలా మందికి ఆల్కహాల్ ఓవర్డోస్ అయినా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇరెక్షన్ అనేది తొందరగా రాదు. ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ రియలీ అట్రాక్టెడ్ టు ద పర్సన్ బట్ దే వాంట్ టు హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ, ఇరెక్షన్ అనేది రాదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి అండ్ ఇఫ్ దే ఆర్ హెల్దీ, such type of in those situations they take Viagra. Okay. And Viagra తోటి ఏంటంటే it stays for a little longer. It's also to pleasure your partner in a lot of ways. Men, when they want to pleasure their partner for a longer time, they take Viagra. And malli Viagra should be taken only after talking to a doctor. Okay. You can't just go to the shop, buy it off and take it. So don't buy from those ads. You might just lose your life. అండ్ ఓరల్ సెక్స్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది? No, not at all. That's a lie. Oral sex వల్ల క్యాన్సర్స్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సే హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దిస్ ఈస్ ద వైరస్ విచ్ కాజెస్ క్యాన్సర్. సర్విక్స్ అయినా క్యాన్సర్, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ పీనైల్ క్యాన్సర్. ఓకే, ఇది ఉన్నప్పుడు కూడా ఇట్ డజంట్ సర్వైవ్ ఇన్ ద అదర్ పర్సన్స్ మౌత్. అండ్ ఇఫ్ ఎస్టీడీస్ అనేవి కొంచెం రావచ్చు, లైక్ వాళ్ళకి హర్పీస్ ఉంది, యూఆర్ టచింగ్ దట్ విత్ యువర్ మౌత్, ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ హర్పీస్ ఉంటుంది. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి, హర్పీస్ లాంటివి ఆర్ సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తుంది. కానీ క్యాన్సర్స్ దీనివల్ల రావు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ హూస్ గివింగ్ ఓరల్ సెక్స్, వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ ఉన్న ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ రాదు. అలా అని చెప్పి ఎవరికి క్యాన్సర్ ఉంది, దే మైట్ నాట్ ఈవెన్ నో సర్వైకల్ క్యాన్సర్ ఉంది, అట్లా వాళ్ళకి వెన్ సంబడి పర్ఫార్మ్స్ ఓరల్ సెక్స్ వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చేది. దానివల్ల క్యాన్సర్స్ క్యాన్సర్ ఇస్ నాట్ ట్రాన్స్మిసిబుల్. ఎవరికో క్యాన్సర్ ఉంది, వాళ్ళ పక్కన నేను ఉంచినా నాకు వచ్చేస్తుంది అని ఏమీ ఉండదు. ఇట్స్ అ మ్యూటేషన్ ఇన్ అ జీన్. జెనెటిక్గా మ్యూటెంట్ అవుతే ఆ జీన్ అండ్ అంత ఎక్స్పోజర్ ఉంటే ఆ క్యాన్సర్ కార్సినోజెనిక్కి, అప్పుడే వస్తుంది క్యాన్సర్. ఓకే. ఓకే. అండ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి? ఓకే, బ్రెస్ట్ మనకి ఆల్వేస్ 2 బ్రెస్ట్ ఉంటాయి కదా, ఆర్ చాలా మంది సింగిల్ బ్రెస్ట్ తోటి కూడా ఉంటారు పోస్ట్ క్యాన్సర్ సర్జరీస్, బ్రెస్ట్ తీసేసిన. బ్రెస్ట్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ హ్యాండ్ షుడ్ బి పుట్ అప్ and you should examine each quadrant. Divide it into 4 quadrants. Itla 1, 2, 3, 4. And then you should examine the 4 quadrants with slight pressure. Ila ottes chuseskokudu. Ee part of the hand toti you have to rub and see. Okay. Any time you feel a lump, undile poyinsari ledu ani anukokudu. 100% ellalsinde. Elli check cheyinchukovali. And nipple వెనకాల కూడా you have to see if there are any painful lumps. Okay. And underarm is the most common area that people miss. అక్కడికి మనకి బ్రెస్ట్ టేల్ అని ఎక్స్టెండ్ అవుతుంది. You should check that also. And underarms కూడా you should press with slight pressure. You should press and check. ఓకే. అండ్ బ్లాక్ బ్రాస్ వేసుకోవడం వల్ల, ఇన్నర్స్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను. Is that really No, true? not at all అండి. No. Braziers, your undergarments have nothing to do with cancer. అంటే మామూలుగా మేము ఏమంటామంటే దానివల్ల మేబీ రబ్ అయ్యి స్కిన్ క్యాన్సర్ రావచ్చేమో, కొంచెం స్కిన్ క్యాన్సర్స్ ఏమైనా, నాట్ క్యాన్సర్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి ట్రీట్ చేయకుండా అవి అల్సర్స్కి ఫామ్ అయ్యి అలా రావచ్చేమో. కానీ బ్రాజ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి 0. నథింగ్ లైక్ దట్. కానీ బ్రేజియర్స్ అనేవి వీ హ్యావ్ టు రిమూవ్ వెన్ వీఆర్ స్లీపింగ్. Okay. You can't have 24 hours undergarments. Okay. Braziers or panties should be removed. Okay. They have to be removed. అంటే ఇంకా దాంట్లో చాయిస్ లేదు, తీయాల్సిందే. Okay. యా. అండ్ బ్రేజియర్స్ ఎనీ టైప్స్, పుషప్ బ్రాస్ కానీ, రెగ్యులర్ టీ-షర్ట్ బ్రాస్ ఆర్ షిమ్మీస్, నథింగ్ విల్ కాజ్ క్యాన్సర్స్. Okay. దట్స్ అ లై, దట్స్ అ మిత్. Okay. యా. ఇప్పుడు చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగాయి కదా, సో వాళ్ళకి ఏమన్నా ఫుడ్ ఆర్ ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా?
ఫుడ్ వల్ల అయితే ఏమీ ఉండదండి. లైక్ యూ కెన్ ఈట్ హెల్దీ డయట్, అదంతా జనరల్ హెల్దీ డయట్ అండ్ ఆల్. కానీ ఎక్సర్సైజ్ అయితే 100% మేక్ ష్యూర్ యూ షుడ్ నాట్ గెయిన్ వెయిట్. లేడీస్ ఎస్పెషలీ, లేడీస్ అనేది వెయిట్ పెరిగే కొద్దీ ఫ్యాట్ సెల్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎగ్ రిలీజ్ అవ్వదు. చాలా మటుకు రిలీజ్ అయినా స్పర్మ్ దగ్గర రీచ్ అవుతాం, స్పర్మ్ ఎగ్ రీచ్ అవుతాం అంతా తక్కువ అయిపోతాయి. స్లో ప్రాసెస్. అసలు ఏ డేట్లో రిలీజ్ అవుతుంది అవన్నీ మాకు చెప్తాం కష్టమైపోతుంది. లేట్గా రిలీజ్ అవ్వచ్చు, ఎర్లీగా రిలీజ్ అవ్వచ్చు అండ్ ఆల్ దట్. అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ గెయిన్ తోటి వస్తుంది. సో ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. అలా అని చెప్పి వెయిట్స్ ఎత్తేస్తాము అట్లాంటిది కాదు. ఎక్సర్సైజ్ అంటే వీ ఎక్స్పెక్ట్ కార్డియో ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, యోగా, బట్ ఫాస్ట్. అంటే మనకి అంటారు కదా, కొంచెం హార్ట్ రేట్ అనేది పెరిగి మెయింటైన్ అవ్వాలి ఫర్ సమ్ టైమ్. అది ఈస్ కాల్డ్ కార్డియో ఎక్సర్సైజెస్. దట్ ఈస్ వెన్ ద బాడీ స్టార్ట్స్ బర్నింగ్ ఫ్యాట్ ఆర్ ఇట్ విల్ బర్న్ మసిల్. సో వన్ ఆఫ్ దెమ్ అవుతుంది. మనం డయట్ తోటి ఏంటంటే వీ టెన్ టు బర్న్ మసిల్ వెయిట్, బికాజ్ మసిల్ నుంచి గ్లూకోజ్ తీసుకుంటాం బాడీకి ఈజీ. ఫ్యాట్ని బర్న్ చేసే కంటే మసిల్ని బర్న్ చేసి తీసుకుంటాం ఈజీ. సో మీరు ఫాస్టింగ్ చేసినప్పుడు వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, కానీ యూ వోంట్ సీ అ హెల్దీ బాడీ, టోన్డ్ బాడీ ఉండదు. అది చెయ్యాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే ద మసిల్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. సో అట్లాంటప్పుడు ఇట్ విల్ టేక్ ఫ్రమ్ ద ఫ్యాట్ సెల్స్. సో నార్మలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే we tell the couple, both the partners, to try to stop drinking alcohol, don't smoke. Smoking is a no. Alcohol and also no drugs, illicit drugs anni asalu cheyakoodu. If you're doing, they have to stop it immediately. అది. అండ్ వెయిట్ లాస్ అనేది మాత్రం ఇఫ్ యూఆర్ ఆన్ ద చబ్బియర్ సైడ్. అంటే చబ్బీ అంటే కొంతమంది చబ్బీగా కనిపించు, కానీ వాళ్ళ హైట్ వల్ల అండ్ ఆల్ దట్ బిఎంఐ విల్ బీ నార్మల్. సో అట్లాంటప్పుడు క్యాల్కులేట్ బిఎంఐ, వాళ్ళ హైట్కి వెయిట్కి ఇంత తగ్గితే బెటర్. అసలు మీరు తగ్గనక్కర్లేదు, జస్ట్ బీ హెల్దీ, కార్డియో ఎక్సర్సైజెస్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు సర్టన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్సర్సైజ్, బట్ ఫుడ్ హ్యాస్ నథింగ్ టు డూ. బట్ ఎప్పుడు చెప్పేది, బికాజ్ మేము ఎక్స్పెరిమెంట్ చేయలేము, తిన్నా ఏం అవ్వదు అని మేము అనలేము. అప్పటి నుంచి అంటున్నారు కదా, నేను చెప్తాను నా పేషెంట్కి పపాయ తినకండి అని. there's no proven studies. కానీ I don't want to take a risk. ఏమీ లేకపోతే ఎప్పటి నుంచో నాకు తెలిసి స్టడీస్లో పపాయ సీడ్స్ మంచిది కాదు అని అంటారు ప్రెగ్నెన్సీకి, అంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనేవాళ్ళు, బట్ నన్ ప్రూవెన్. కానీ బికాస్ దే ఆర్ కమింగ్ ప్రెగ్నెంట్, వీ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్. తింటే ఏమైనా అవుతుందేమో అని భయపడి మేము కూడా యాజ్ డాక్టర్స్ వీ డోంట్ వాంట్ ద పేషెంట్ టు లూజ్ ద చైల్డ్, అందుకని పపాయ తినద్దు అని చెప్తాం. కానీ ఫర్టిలిటీ రేట్ పెరగాలి అంటే చాలా న్యూట్రిషనిస్ట్ చాలా చెప్తారు, కానీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రూవెన్. దేర్ నో ప్రూవెన్ స్టడీస్ దట్ ఈ నట్స్ తింటేనే వస్తుంది. అంటే కొన్ని నట్స్ తింటే మన టాక్సిన్స్ రిలీజ్ పోతాయి కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు, కానీ అది ప్రెగ్నెన్సీకే పనిచేస్తుంది అని కాదు, జనరల్ హెల్త్ విల్ ఇంప్రూవ్ అంతే. అండ్ ఫీమేల్లో ఇన్ఫర్టైల్కి మెయిన్ రీజన్స్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇవేనా ఇంకేమైనా రీజన్స్? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనకి యూట్రస్, సర్విక్స్, వెజైనా, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫీమేల్ ఆర్గన్స్. అండ్ మన బ్లడ్లో ఉన్న హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ దీస్ ఓవరీస్ అండ్ ఆల్ దట్. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఓవరీస్ నుంచి వస్తాయి. ఫిజికల్లీ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ మీటింగ్ ఆర్ జీరో. అసలు ఎగ్గే ఫామ్ అవ్వట్లేదు అంటే మోస్ట్లీ పాలిసిస్టిక్ ఓవరీస్లో, లేకపోతే కొంతమంది ఆర్ బార్న్ విత్ పువర్ రిజర్వ్స్, బర్త్ నుంచే తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి తొందరగా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వచ్చేస్తాం, ఓవరీస్ అసలు హెల్దీగా లేకపోవటం, అట్లాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ ట్యూబ్స్ బ్లాక్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ ఇట్. ఓవరీస్ ఇంకొకటి ఏంటంటే సర్విక్స్ బాగాలేదు అనుకోండి, సర్విక్స్లో ఎంట్రీ ఉంటుంది, స్పర్మ్స్ సర్విక్స్లోంచి యూట్రస్కి వెళ్తాయి. అసలు సర్విక్సే క్లోజ్డ్ ఉంది, కొంతమందికి అసలు ఓపెన్ ఉండదు. కానీ అలా ఓపెన్ లేకపోతే మనకి యంగ్ ఏజ్లోనే తెలిసిపోతాయి. పీరియడ్స్ రాకపోవటం, వాళ్ళకి పీరియడ్ టైంలో నొప్పి, ఎవ్రీ మంత్ సివియర్ పెయిన్ ఉంటాం అండ్ ఆల్. సో వీ ఓపెన్ ఇట్ అప్. ఇఫ్ యూ కెన్ డూ అ సర్జరీ, వీ డూ అ సర్జరీ. అండ్ మోస్ట్ వెరీ అన్కామన్ బట్ నాట్, దాన్ని పక్కన పెట్టేలేము, ఒక కండిషన్ ఉంటుంది వేర్ స్పర్మ్స్ వెజైనాలో ఎంటర్ అవ్వంగానే ద ఫీమేల్స్ బాడీ ఐడెంటిఫైజ్ ఇట్ యాజ్ అవుట్సైడ్ ఏదో బ్యాక్టీరియా లాగా వచ్చేసింది అని స్పర్మ్స్ని అక్కడికక్కడే చంపేస్తాయి. అసలు యూట్రస్ లోపలికి ఎంటర్ కూడా అవ్వనివ్వవు. ఆ కండిషన్ని మనం ట్రీట్ చేయలేం. దెర్ ఇస్ నో కండిషన్ టు ట్రీట్ ఇట్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఇస్ ఐయుఐ. ఐయుఐ అంటే స్పర్మ్ తీసుకొని, మనం మేల్ స్పర్మ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకొని
వజైనాని we cross the vagina ఒక ట్యూబ్ తోటి, వెరీ థిన్ ట్యూబ్, సిరింజ్కి అటాచ్డ్ ప్లాస్టిక్, వెరీ నాట్ ప్లాస్టిక్ అనలే, పాలివినైల్ ట్యూబ్, we take that and insert it into the cervix. ఓకే సో దట్ ఆ వజైనాని క్రాస్ చేసేసి, లైక్ ఇట్స్ లైక్ అన్ ఆర్మీ ఆఫ్ లుకోసైట్స్ which will kill the లూకోసైట్స్ అంటే WBC cells, Okay, మన వైట్ బ్లడ్ okay. సెల్స్, వన్ ఆఫ్ దోస్, దే విల్ కిల్ ద స్పర్మ్స్ ఆ కండిషన్లో. సో అట్లాంటి దట్స్ వెరీ రేర్, దానికి టెస్టింగ్ కూడా ఏమి ఉండదు, ఏమీ వర్క్ అవ్వట్లేదంటే వీ థింక్ దట్ ఈస్ ద కాజ్. ఓకే పాలిసిస్టిక్ ఓవరీస్, థైరాయిడ్, వెయిట్ గెయిన్, ఇవన్నీ మోస్ట్ కామన్లీ సీన్. ఈ ఫిజికల్గా మీకు యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా తక్కువ పర్సెంట్ పీపుల్, చాలా తక్కువ పర్సెంట్. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆర్ పిక్డ్ అప్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. ఓకే వాటికి కూడా సర్జరీస్ ఉన్నాయి, Okay. అలా అని చెప్పి అసలు లేదు అని అనం. కానీ ట్యూబ్స్ టోటల్లీ, కొంతమంది ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు ఆఫ్టర్ 2 children or సంథింగ్, ఆర్ ఆఫ్టర్ 1 child దే వాంట్ టు హ్యావ్, ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వల్ల ట్యూబే తీసేయాల్సి వస్తుంది కొంతమందికి ఇన్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. అట్లాంటప్పుడు వీ హ్యావ్ నో చాయిస్. 2 ట్యూబ్స్ లేవు అంటే చాయిస్ లేదు, IVF ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. ఐవీఎఫ్కి ఐయుఐకి డిఫరెన్స్? ఓకే, IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే దాంట్లో వీ డోంట్ టేక్ అవుట్ ద ఎగ్స్ అట్లానే పేషెంట్ బాడీలోనే ఉంటాయి. వీ గివ్ దెమ్ సమ్ టాబ్లెట్స్, హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజింగ్ స్కాన్స్ తోటి చూసి ఆ పర్టిక్యులర్ డే, ఏ రోజు వీ థింక్ ఓకే ఎగ్ రిలీజ్ అవుతుంది ఈరోజు, స్కాన్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీ కాల్ ద పార్ట్నర్, వీ సే ప్లీజ్ గివ్ యువర్ శాంపుల్, సీమెన్ శాంపుల్. ఆ శాంపుల్ని వాష్ చేసి వీ ట్రై టు టేక్ ద బెస్ట్ ఎఫెక్టివ్ స్పర్మ్స్ ఓకే తీసుకొని we go through, this is not, and it's a much cheaper procedure, IUI. ఓకే జస్ట్ మేము తీసుకెళ్ళి లోపల పెడతాం. ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్, పెయిన్ అనేది ఉండదు, పెడతాం, వీ జస్ట్ సర్పాసెస్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద స్పర్మ్స్ టు డూ ఇట్స్ జాబ్. ఓకే IVF అంటే వీ టేక్ ద స్పర్మ్స్, వీ టేక్ ద ఎగ్స్ ఆల్సో, ఎగ్స్ కూడా బయటకు తీస్తాం. ఒక మినీ ప్రొసీజర్ చేసి పేషెంట్కి ఎగ్స్ బయటకు తీసి, స్పర్మ్ని ఎగ్ని బయట ఒక పెట్రీ డిష్లో కలిపి, అవి ప్రాపర్గా కలిసి ఒక ఎంబ్రియో స్టేజ్కి వచ్చినప్పుడు తీసుకొని వి పుట్ ఇట్ ఇన్ ద యూట్రస్. ఓకే, సో హియర్ వీఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్. అందుకే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, బికాస్ ద బేబీ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. పెట్రీ డిష్లో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం. బట్ IUI అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ టేకింగ్ ద స్పర్మ్ అండ్ క్రాసింగ్ ద వెజైనా అంతే. అంటే ఎగ్కి దగ్గరగా పెడదాము అని, మేబీ ద స్పర్మ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద ఎగ్ ఫర్ సమ్ రీజన్, అంతే. బట్ ద స్పర్మ్ అండ్ ద ఎగ్ హ్యావ్ టు డూ దేర్ ఓన్ వర్క్. అలాంటి కేసెస్ లో మనం ఎగ్ ఎందుకు, స్పర్మ్ ఎందుకు ఎగ్ ని రీచ్ ఒకటి అవ్వట్లేదు? చెప్పాను కదండి, వి జస్ట్ స్పోక్, వెజైనాలో ఇఫ్ ద స్పర్మ్ ఇస్ నాట్ ఏబుల్ టు పాస్ త్రూ ద వెజైనా, ఇఫ్ ద బాడీ ఇస్ థింకింగ్ దట్ ఇట్స్ ఏదో బ్యాక్టీరియా అని చెప్పి చంపేస్తాం స్పర్మ్స్ ని అలా, ఆర్ పిన్ పాయింట్ సర్విక్స్ అని అంటాం. Where the cervix is so tight that the sperm is unable to go through it, or akkada anta dooram kashtapadi and the push of the sperms is not enough. Okay. So atlantappudu we take those kind of sperms and we put it near the egg so that it's easy to fertilize. Success rates are quite high in IUI also. ఒక మేల్ ఫీమేల్ కలిసినప్పుడు బేబీ ఎలా ఫామ్ అవుతుంది మదర్ రూమ్ లో? స్పర్మ్ బేసిక్గా ఎగ్ ఏమో ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది, వచ్చి ఇట్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్, యూటర్స్ పక్కన ట్యూబ్స్ ఉంటాయి, అక్కడ వరకే వస్తుంది. ఓకే, అండ్ ద స్పర్మ్ విల్ గో ఫ్రమ్ ద వెజైనా, సర్విక్స్, యూటర్స్లోకి వెళ్ళి ట్యూబ్ వరకు వెళ్ళి ఇట్ విల్ మీట్. అక్కడ ఫామ్ అయిన తర్వాత దే మూవ్ అండ్ కమ్ ఇన్ టు ద యూట్రస్. ట్యూబ్లో ఫామ్ అయ్యి మెల్లిగా దే మూవ్ అండ్ కమ్ ఇన్ టు ద యూట్రస్. అది మామూలుగా 4 weeksలో వచ్చేస్తుంది యూట్రస్లోకి. సమ్టైమ్స్ కొంచెం స్లోగా వస్తుంది, సమ్టైమ్స్ అసలు రాకపోవచ్చు, అక్కడే ట్యూబ్లో ఉండిపోతుంది. దట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అది మేము కొంచెం కేర్ఫుల్గా ఉంటాం అట్లాంటి కేసెస్తో. దెన్ అది స్లోగా ఇట్ ఈస్ 1 cell, 2 cells ఆల్రెడీ కలిసినాయి బయట, మేల్ సెల్ ఫీమేల్, నాట్ మేల్ సెల్ ఫీమేల్ సెల్, స్పర్మ్స్లో కూడా మేల్ ఫీమేల్ సెల్స్ ఉంటాయి. లేడీస్ ఎగ్లో ఏమో ఓన్లీ ఫీమేల్ సెల్స్ ఉంటాయి. సో స్పర్మ్ నుంచి X క్రోమోజోమా Y క్రోమోజోమ్ ఏది ఫర్టిలైజ్ చేస్తుందో దట్ డిసైడ్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. సో బేసికలీ స్పర్మ్ డిసైడ్స్ వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్. చాలా మంది అంటారు తను ఎప్పుడు అమ్మాయిలనే కంటుంది అని, దట్ ఈస్ బికాస్ హర్ పార్ట్నర్ స్పర్మ్స్ హ్యాస్ ఓన్లీ ఫీమేల్ క్రోమోజోమ్. ఓన్లీ ద మేల్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఫీమేల్ ఆర్ అ మేల్. ద స్పర్మ్ విల్ డిసైడ్, నాట్ ఈవెన్ ద మ్యాన్. స్పర్మ్లో ఏది స్ట్రాంగ్గా ఉంటే ఫీమేల్ క్రోమోజోమా మేల్ క్రోమోజోమ్, ఏది వెళ్ళి
ఫర్టిలైజ్ చేస్తే that is what the sex of the baby will be. Mother will not have a male chromosome in her egg at all. It will have only X chromosome, which is female chromosome. Then ఇవి మల్టిప్లై అయ్యి జస్ట్ లైక్ అ ట్రీ ప్లాంట్, చిన్నగా ఒక సెల్, 2 cells, 2 cells, 4 cells, 4 cells, 8 cells, అట్లా మల్టిప్లై అయ్యి ఈచ్ సెల్ విల్ హ్యావ్ అ మెమరీ. ఈ సెల్స్ ఐజే అవ్వాలి, ఈ సెల్స్ నోజే అవ్వాలి, ఈ సెల్స్ ఇయర్సే అవ్వాలి, అట్లా ఇట్ విల్ ఫార్మ్. దట్స్ వై వీ సీ సమ్ టైమ్స్ సర్టన్ సెల్స్ ఏమవుతాయి అంటే కొంచెం మ్యూటేషన్ అయిపోయి ఒక ఏలు సరిగ్గా ఉండకపోవటం పిల్లలకి, ఒక కాలు సరిగ్గా. ఇదేంటంటే ఎన్వైర్మెంట్ ఆఫ్ ద యూట్రస్. ఇఫ్ ద మదర్ ఇస్ అ స్మోకర్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది ఇంట్లో, ఆర్ షీఈ్ ఆల్కహాల్ అడిక్ట్ ఆర్ సమ్ డ్రగ్ అబ్యూస్, ఆర్ షీఈ్ అ హైలీ డయాబెటిక్ లేడీ, నాట్ కంట్రోలింగ్ షుగర్, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఫామ్ అయిపోతాయి. సో ద ఎన్వైర్మెంట్ ఎంత హెల్దీగా ఉంటే ఎన్వైర్మెంట్ అంత హెల్దీగా ద బేబీ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ 90% ఆఫ్ ద కేస్. 10% జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే ఆ స్పర్మ్లో ఉన్న క్రోమోజోమ్ ఆర్ ఆ ఎగ్లో ఉన్న క్రోమోజోమ్లో ఆల్రెడీ ప్రాబ్లమ్, బికాస్ ఆల్ స్పర్మ్స్ ఆర్ నాట్ రితిక్ రోషన్స్ అండ్ ఆల్ ఎగ్స్ ఆర్ నాట్ శ్రీదేవీస్. ఉంటాయి కొన్ని డిజార్డర్స్ లాంటివి, ఐ షుడ్ నాట్ టేక్ దోస్ నేమ్స్, బట్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని క్రోమోజోమ్స్లో. అట్లాంటప్పుడు మనం ఎంత హెల్దీగా ఉన్నా కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి వస్తాయి. ఇంటర్ కోర్స్లో పెయిన్ అండ్ ప్లెజర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పని అంటారు కదా, సో పెయిన్ వస్తేనే ప్లెజర్ ఉంటుందా? వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ టు ఆల్ లేడీస్ ఆర్ మెన్, యూ షుడ్ నాట్ హ్యావ్ పెయిన్ వెన్ యు ఆర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీ. అది భయంతో వచ్చేది కొంచెం పెయిన్ ఉంటుంది వెన్ యు ఆర్ నాట్ రియలీ కంఫర్టబుల్ విత్ యువర్ పార్ట్నర్. ఆ భయమా? ఎందుకంటే జనరలీ మనకు చిన్నప్పటి నుంచి చాలా మంది, అఫ్కోర్స్ ఇట్స్ చేంజింగ్ నౌ విచ్ ఐమ్ వెరీ హ్యాపీ, సెక్స్ ఇస్ అ బ్యాడ్ థింగ్ అని అమ్మాయిలకి నేర్పించిన వాళ్ళు. దానివల్ల సైకలాజికలీ చాలా మందికి దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ వెజైనిస్మస్, ఓకే, వేర్ సైకలాజికలీ their muscles become tight, vaginal muscles, and very difficult to have penetration and intercourse ఆ టైంలో. ఇట్స్ అ రియల్ కండిషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సెక్స్ తప్పు తప్పు తప్పు, అది నొప్పి వస్తుంది, అది ఇది అని ఒక మైండ్లో పెట్టేసి పాపం దీస్ యంగ్ గర్ల్స్ ఎంత భయపడిపోతారంటే ఇట్స్ అ నార్మల్ థింగ్, నార్మల్ యాక్ట్. ఐ విష్, ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ దిస్ నౌ, వేర్ యూ టెల్ యువర్ కిడ్స్ దట్ సెక్స్ ఇస్ నాట్ అ రాంగ్ థింగ్, బట్ దెర్ ఇస్ అన్ ఏజ్ టు డూ ఇట్. You wait for the age and practice safe sex whenever you're having it. You know, ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరు చెప్పట్లేదు పేరెంట్స్కి నేను తాగుతాను అని చెప్తాం. మేబీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిందేమో, బికాస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ జనరేషన్లో. కానీ ఒకప్పుడు ఏంటంటే చెప్పకుండా చేసేసేవాళ్ళు. ఐ విష్, అండ్ ప్రెగ్నెన్సీ రాగానే ఏదో క్వాక్ పిచ్చి పిచ్చి హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్, సెప్టిక్స్ అవన్నీ అయ్యేవి. ఇప్పుడు అట్లీస్ట్ ఐ ఫీల్ పేరెంట్స్ అండ్ కిడ్స్ షుడ్ టాక్ ఇట్ అవుట్, where parents should tell the children, you know, it's not supposed to, you know, you're not supposed to do it till a certain age. Hold on, it's good for you. And I hope we all understand that sex is not supposed to be painful. It is pleasure. And idi pain, pleasure go hand in hand is a different type of mentality. అదొక టైప్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్. సమ్ పీపుల్ హ్యావ్ ఇట్. అది తప్పు అని చెప్తానికి లేదు, because there are different types of pleasures. What can work for somebody may not work for somebody. So one thing, pain is not supposed to be there. Manam mentally prepare cheskoni manam we are going to do this, and don't do it because you want to keep that person happy. Do it because you want to keep yourself happy. That is the first motto which I tell all my young clients. Have sex, practice safe sex, and sex is not supposed to hurt. If you're well lubricated and you're not scared, భయం అనేది ఉంటుంది, యాంగ్షియస్నెస్. ద ఫస్ట్ టైం దే డూ ఇట్, మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉంటుంది యాంగ్షియస్నెస్ అనేది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హర్టింగ్ అ లాట్, యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ టు ఫైండ్ అవుట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ లైక్ సిమిలర్ లైక్ టాటూస్, కొంతమంది టాటూస్ ఆ పెయిన్ ప్లెజర్ కోసం చేయించుకుంటారు. దట్స్ అ డిఫరెంట్ మెంటాలిటీ. కొంతమంది ఆ టాటూస్ చేయించుకునేటప్పుడు ఇంత నంబింగ్ క్రీమ్ రాసుకొని అసలు నొప్పి లేకుండా చేయించుకుంటారు. సో ఇట్స్ అ 2-edged sword. కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది, పెయిన్ ఇష్టం ఉండి కూడా ప్లెజర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ సెక్స్ ఈజ్ నాట్ సపోజ్ టు బీ పెయిన్ఫుల్. యా, ఇప్పుడు చాలామంది పార్ట్నర్స్ కలగకపోవడం చాలా కామన్ అయిపోయింది. సో సెల్ఫ్ ప్లెజర్ కోసం దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ థింగ్ లైక్ మాస్టర్బేటింగ్.
సో ఈస్ దట్ రియల్లీ సేఫ్ టు డూ సో? Masturbation is not at all a problem. Masturbation is quite safe. Only thing, masturbation వల్ల ఏమవుతుందంటే you get so used to, because you know your pleasure point. Yes. ఇంకా that whole idea of whether he is going to get to know my pleasure points or I am going to get to know his pleasure points అనేది తగ్గిపోతుంది. లైక్ you're so used to getting this, but like I said, ఇప్పుడు lot of people socially are on social media are only meeting people. So some physical contact అనేది చాలా తగ్గిపోయింది. That we are seeing a lot. అలా అని చెప్పి there's another sector of people who are meeting only for sexual activity. There's one sector of people who are only masturbating. అలా అని చెప్పి దీంట్లోనూ తప్పు లేదు, దాంట్లోనూ తప్పు లేదు. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ మాస్టర్బేషన్ వల్ల మనకి ఏమైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ సేఫ్ మాస్టర్బేషన్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ యూజింగ్ క్లీన్ certain whatever instruments you're using or whatever products you're using, అవి సేఫ్గా పెట్టుకుంటున్నారా, క్లీన్ చేసుకుంటున్నారా, హైజీనిక్గా వాడుకుంటున్నారా లేదా అనేది. అండ్ సమ్టైమ్స్ వీ సీ సెక్చువల్ టాయ్స్ అండ్ ఆల్ దట్. అవి కూడా యాజ్ లాంగ్ యాజ్ యూర్ కీపింగ్ దెమ్ క్లీన్ అండ్ యూ ఆర్ వెరీ హైజీనికలీ యూజింగ్ దెమ్, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ హ్యావింగ్ మాస్టర్బేటింగ్. ఎన్నిసార్లు చేస్తే తప్పు అట్లా ఏం లేదండి. హౌ మచ్ ఎవర్ యువర్ బాడీ వాంట్స్ యూ డూ ఇట్. ఓకే. అండ్ చాలామంది ఫ్యాన్సీగా ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ వద్దని చెప్పి తీసేసుకుంటారు కదా, సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ అగైన్ ఒకప్పుడు హెయిర్ అనేది వాజ్ అ ప్రొటెక్టివ్ కవర్ ఫర్ ద వెజైనా ఆర్ ఎనీథింగ్. ఏమైనా హెయిర్ ఎందుకు ఉంచుకుంటారంటే అండి, ఏమైనా చిన్న పురుగు కూడా పాకినా మనకి తెలిసిపోద్ది. ఓకే. హెయిర్ విల్ గివ్ యూ దట్ సెన్సేషన్. ఆ మూమెంట్ ఆఫ్ ద హెయిర్ వల్ల మనకు తెలుస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, హ్యావింగ్ హెయిర్ ఇస్ అగైన్ టూ ఎడ్జ్ స్వర్డ్. కొంతమంది హెయిర్ ఉంచుకుంటే మంచిది అని అంటారు, బికాజ్ న్యాచురల్లీ ఎందుకు ఫామ్ అని. అప్పట్లో అండర్ గార్మెంట్స్ లేవు కాబట్టి ఇట్ వాస్ లైక్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. అగైన్ దిస్ ఇస్ మై వ్యూ. అప్పట్లో అండర్ గార్మెంట్స్ లేవు కాబట్టి ఇట్ వాజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. ఇప్పుడు హెయిర్ మేమే అంటాం ఇట్స్ బెటర్ టు ట్రిమ్ ద హెయిర్, బట్ ఇఫ్ యు ఆర్ వ్యాక్సింగ్, లేజర్, ఆల్ ఆర్ సేఫ్. బట్ వ్యాక్సింగ్లో ఏంటంటే ఫాలికల్స్ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంటుంది. ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్, బికాజ్ వాళ్ళు ఇష్టం వచ్చిన సైడ్ నుంచి లాగుతారు వ్యాక్సింగ్ చేసేటప్పుడు. అప్పుడు ఆ ఫాలికల్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్, కొంచెం ఇరిటేట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రేజర్స్ కూడా వీ షుడ్ యూస్ డిస్పోజబుల్ రేజర్స్. ఒకసారి వాడి పెట్టి మళ్ళీ అదే రేజర్ 1 month తర్వాత వాడతాం అనేది తప్పు. సో నో హార్మ్ ఇన్ రిమూవింగ్ ద హెయిర్, కీపింగ్ ద హెయిర్. కానీ రిమూవ్ చేస్తుంటే కొన్ని సర్టన్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. లైక్ మేక్ షూర్ వ్యాక్సింగ్ ఇస్ డన్ బై అ ప్రొఫెషనల్. ఓకే. అండ్ షేవింగ్ ఇస్ డన్ ప్రాపర్లీ విత్ హైజీన్. వాష్ చేసి మన రేజర్స్ అన్ని వాష్ చేసి ఫోమ్ వేసుకొని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హెయిర్ గ్రోత్. ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఫాలికల్స్ ఇరిటేట్ అవుతాయి. హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ కూడా వాడచ్చు, వాట్ ఎవర్ సూట్స్ యువర్ స్కిన్. ఇదే వాడమన్నారు డాక్టర్ అని అట్లా ఏముండదు. ఇది మీకు వర్క్ అవుతే మీకు వర్క్ అవుతుంది. ఎవరు ఎలర్జిక్ రియాక్షన్స్ ఎవరికి వస్తే మేము చెప్పలేం. హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ ఆర్ ఆల్సో సేఫ్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ వెజైనల్ హెల్త్? See, vaginal health is very important. One, if vagina is healthy, అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆ ఏరియా ఎప్పుడు మీరు తడిగా పెట్టుకోకుండా వాష్ చేసుకుంటాం. యూ హ్యావ్ టు వాష్, లేడీస్ హ్యావ్ టు వాష్. లాట్ ఆఫ్ పీపుల్స్ నేను ఉట్టి వామ్ వాటర్తో కడుక్కుంటాం. మనం నోరే బ్రష్ చేసుకుంటున్నాం. అట్లాంటప్పుడు వెజైనా ఎంత క్లీన్గా పెట్టుకోవాలి. సో యూ హ్యావ్ టు వాష్ విత్ ఇంటిమేట్ వాష్ ఆర్ సోప్, బార్ సోప్. బట్ డోంట్ యూస్ బాడీ వాష్, బికాస్ బాడీ వాష్ కంటైన్స్ ఆల్కహాల్ ఇన్ ఇట్. ఆల్కహాల్ మనం ఆ ఏరియాస్లో పెడితే ఇంకా డ్రై అయిపోతుంది. సో యూ హ్యావ్ టు యూజ్ ఇంటిమేట్ వాష్ అండ్ ఆర్ అ సోప్ అట్లీస్ట్ ట్వైస్ అ డే. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కీప్ దట్ ఏరియా యాజ్ డ్రై యాజ్ పాసిబుల్. అంటే 24 గంటల అండర్వేర్స్ వేసుకుంటాం, అట్లాంటివి చేయకూడదు. యూ షుడ్ ట్రై టు ఎయిర్ దట్ ఏరియా సో దట్ ద గ్రోత్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇస్ లెస్. అండ్ సెకండ్, ఏదైనా కొంచెం కూడా ఫౌల్ స్మెల్ ఉన్నా యూ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్. డోంట్ వెయిట్ ఫర్ ఇట్ టు బికమ్ సో బ్యాడ్ that we take a lot of ట్రీట్మెంట్. ఊరికే పిల్స్ తీసుకుంటాం. అండ్ సెకండ్, వెజైనా హెల్దీగా లేకపోతే మనకు తెలియదు కూడా అప్పుడప్పుడు. పీపుల్ వోంట్ హ్యావ్ ఎనీ స్మెల్, కానీ ఏదో ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అట్లా హెల్దీగా లేకపోతే సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు చాలా మంది కమ్ అండ్ కంప్లైన్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సెక్స్ ఫర్ మోర్ దెన్ 2-3 minutes. ఇట్ స్టార్ట్స్ బర్నింగ్, ఇట్ స్టార్ట్స్ హర్టింగ్. డోంట్ థింక్ దట్ యాజ్ pleasure or pain. That is some amount of infection also. Then most common mistake what people do, young girls or elderly, sex ayin tarvata elli you have to pass urine.
ద లేడీస్ హ్యావ్ టు పాస్ యూరిన్. అప్పుడు ఏమవుతుందంటే ఏమైనా మినిమల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా యూరినరీ ట్రాక్ నుంచి పైకి వెళ్ళి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇట్ విల్ కమ్ అవుట్ ఇమీడియట్లీ. అట్లీస్ట్ దిస్ ఇస్ మినిమల్. అండ్ వాష్ యువర్ సెల్ఫ్, ఓకే. వాష్ అండ్ వైప్ ఇట్ డ్రై. తడి మీద మనం క్లోత్స్ కానీ ప్యాంటీ వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. చాలామంది ఇలా చెప్తుంటారు కదా, ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ అయ్యాక యూరిన్ పాస్ చేస్తే స్పమ్ బయటికి వచ్చేస్తుంది అని చెప్పి. ఓకే, యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం ఇంటర్ కోర్స్ చేసేవి 2 డిఫరెంట్ ఓపెనింగ్స్. ఓకే. ఓకే. సో యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఓపెనింగ్లోకి అసలు స్పర్మ్స్ వెళ్ళవు. ఓకే. సో వెజైనల్ ఓపెనింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్, యూరిన్ ఓపెనింగ్ ఇస్ డిఫరెంట్. అక్కడ యూరిన్ ఓపెనింగ్లోకి ఇన్ఫెక్షన్స్ వెళ్తే ఈజీగా ఇన్ఫెక్షన్స్ పికప్ అవుతాయి కాబట్టి వి టెల్ పాస్ యూరిన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సెక్స్. అండ్ సెక్స్ చేసిన తర్వాత ఇజాక్యులేట్ చేసిన స్పర్మ్స్ అన్నీ లోపలే ఉండవు. As you get up, everything will flow out. It is normal for 90% of the ladies. It will flow out. Whatever is, if you are planning a pregnancy, whatever is outside, clean it up. If you are not planning a pregnancy, clean up what is inside your vagina also. Okay. Yeah. అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ చాలా మోస్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్గా మారింది. సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల టర్మినేషన్ పిల్స్ తీసుకుంటారు కదా, దానివల్ల హార్మోన్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే అండి, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టర్మినేషన్ అనేది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఐ జస్ట్ హ్యాడ్ సెక్స్, ఐ బికేమ్ ప్రెగ్నెంట్, యూ టర్మినేట్ అంటే ఇట్స్ నాట్ రైట్. వీ డోంట్ డూ ఇట్ యాజ్ డాక్టర్స్. దానికి సర్టన్ రీజన్స్ ఉంటాయి. ఇఫ్ దేవ్ యూస్డ్ సమ్ మెడికేషన్, దేవ్ ట్రైడ్ సర్టన్ మెథడ్స్ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ, కాండమ్ రప్చర్ అవుతాము, పుల్ అవుట్ మెథడ్ ట్రై చేశారు బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్, ఆర్ ఓసీపీస్ వాడారు పనిచేయలేదు, ఓవర్ ద కౌంటర్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఆర్ ఐపిల్ వేసుకున్నాము పనిచేయలేదు. అన్ని మెడిసిన్స్ పనిచేయాలి అని లేదు, అందరి మీద పనిచేయాలని లేదు. అట్లా ఏమైనా వాడి వచ్చి దేసే మ్యామ్ దిస్ ఇస్ నాట్. కొంతమంది కాపర్టీ తోటి కూడా ప్రెగ్నెంట్ అవుతారు, లూప్ వేయించుకుంటారు, దాంతో కూడా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు దే కమ్ అండ్ సే మ్యామ్ వీ యూజ్డ్ ఆల్ దిస్. ఇన్ దట్ కేస్ దే ఆర్ లీగలీ అలౌడ్ టు హ్యావ్ అ టర్మినేషన్. సో దెన్ వీ ఆస్ దెమ్, ఓకే దీస్ కండిషన్స్, బట్ టేక్ ద పిల్స్. ఉంటాయి పిల్స్ ఒక సర్టన్, ఇఫ్ ద గ్రోత్ ఆఫ్ ద యూటరస్ ఇస్ నాట్ మోర్ దెన్ 7 to 8 weeks, వీ కెన్ క్లియర్ ఇట్ విత్ పిల్స్. కానీ ఇంకొకటి, పిల్స్ అందరిలో పనిచేస్తాయని గ్యారంటీ ఇవ్వలేం. దే విల్ బీ 1 sector ఆఫ్ పీపుల్ పిల్స్ పని చేయకపోవచ్చు వాళ్ళ మీద. అండ్ ఒక సర్టన్ గ్రోత్ ఒక 8 weeks కంటే ఎక్కువ ఉందనుకోండి, పిల్స్ పనిచేయవు. దే ఆర్ నాట్ సపోజ్ టు యూస్ పిల్స్. ఓకే. ఎందుకంటే ఆ పిల్ డోసేజ్ ఆ ప్రెగ్నెన్సీ అంత సైజ్ ప్రెగ్నెన్సీ బయటకు వస్తాం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అటు ఇటు కాకుండా ఉండిపోతారు. సో బిలో 8 weeks ఓన్లీ వీ డూ ద టర్మినేషన్ విత్ పిల్స్. అండ్ దట్ టు ఇఫ్ దర్ లీగలీ ఫైన్ టు డూ ద టర్మినేషన్. చాలా మంది ఏంటంటే ఈ పిల్స్ మెడికల్ షాప్కి వెళ్ళేసి కొనేసుకుంటారు వాళ్ళు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. దానికి ఒక విధం ఉంటుంది తీసుకుంటానికి. ఈ మెడికల్ షాప్స్లో ఇచ్చినవి ప్లీజ్ అండర్స్టాండ్, దే ఆర్ ఆల్సో నాట్ డాక్టర్స్. వాళ్ళు అసలు చెప్తే మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. అండ్ పిల్స్ కొనుక్కొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసుకొని వచ్చేస్తారు, అటు ఇటు కాకుండా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. వీ హ్యావ్ సీన్ విమెన్ come to me in dire emergency conditions, literally on the verge of collapsing. పల్స్ ఉండదు, బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి భయపడిపోయి. డోంట్ వరీ, నన్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు జడ్జ్ యూ. ఏమంటారు, ఎవ్వరూ ఏమనుకోరు. మేము చదివిందే మీ అందరికీ హెల్ప్ చేస్తానికి, ఇంత చదివింది మీకోసమే మేము చదివింది. జస్ట్ కమ్, వీల్ గివ్ యూ ద రైట్ మెడికేషన్ ద రైట్ వే. మీరు డాక్టర్స్ కాదు, మీ బాయ్ ఫ్రెండ్స్ డాక్టర్స్ కాదు, మీ ఫ్రెండ్స్ డాక్టర్స్ కాదు. టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ అ డాక్టర్ దీస్ పిల్స్. దీనివల్ల ఇవి కరెక్ట్గా వేసుకోకపోతే లైఫ్ లాంగ్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్లో ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేరు. ఇట్ విల్ స్కార్ ద యూట్రస్ సో బ్యాడ్లీ. సెకండ్, ఎంత బ్లీడ్ అవుతారంటే కొంతమంది దే మైట్ ఈవెన్ డై. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ కమ్ లిటరలీ విత్ ఆల్మోస్ట్ హీమోగ్లోబిన్ 2. ఇంకా వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళకి బై ద టైమ్ వీ స్టార్ట్ బ్లడ్ డే వీవ్ లాస్ట్ దెమ్. అండ్ కొంతమంది అయితే అటు ఇటు కాకుండా ఏదో క్వాక్స్ ఆర్ఎంపీస్ దగ్గర, ఐఎమ్ నాట్ సెయింగ్ ఆర్ఎంపీస్ ఆర్ రాంగ్ ఆర్ ఎనీథింగ్, ఫోర్స్ చేస్తారు వాళ్ళు కూడా, ఇవ్వండి అని. సో సమ్ టైమ్స్ దట్ ఆల్సో హ్యాపెన్స్. సో వెన్ క్వాక్స్ దగ్గరికి వెళ్ళకుండా కమ్ టు అ ప్రాపర్ డాక్టర్, బికాస్ దీస్ ఆర్ కండిషన్స్ వేర్ మీకు లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అ pregnancy again. Yes.
యా, దీనివల్ల మీరు అన్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎంత అవుతుందంటే దే ఎండ్ అప్ విత్ పాలిసిస్టిక్ ఓవరీస్, సమ్టైమ్స్ దే ఎండ్ అప్ విత్ డిప్రెషన్. ఎందుకంటే ఆ హార్మోన్స్ కరెక్ట్ డోస్ కరెక్ట్ టైంకి తీసుకోకపోతే డిప్రెషన్ అనేది వస్తుంది వాటి వల్ల. దట్ ఈస్ సంథింగ్ వి సీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని కూడా అంటాం Yes, కదా. yes. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. దే స్లిప్ ఇన్ టు డిప్రెషన్ అండ్ దే నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే మేము ఆ డోస్ కర్టీల్ చేసి ఈచ్ పేషెంట్కి ఒక్కొక్క డోస్ ఉంటుంది స్కాన్ చూసి, అందరికీ అదే కిట్ అలా ఇవ్వం. అండ్ ఫార్మసీస్ ఆర్ నాట్ సపోజ్ టు సెల్ దీస్ ఎంటీపీస్. అందుకే వాళ్ళు అమ్మినప్పుడు బిల్లు కూడా ఇవ్వరు. సో అక్కడే మీకు అర్థం అవ్వాలి. ఎంటీపీ కిట్ అనేది వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్. Yeah. అండ్ జెండర్ కోసం అని చెప్పి, అంటే బేబీ జెండర్ కోసం, మేల్ ఆ ఫీమేల్ కోసం అని చెప్పి చాలామంది ఆకులు తినడము, ఇష్టం వచ్చిన మెడికేషన్ వాడడం చేస్తుంటారు కదా. సో దానివల్ల బేబీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? ఉంటుందండి. అంటే నన్ ప్రూవెన్, బట్ ఎస్, కొన్ని మెడిసిన్స్ వల్ల, కొన్ని ఈ ఆకులు గీకులు అసలు సెక్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే బాయా గర్లా అనేది లైక్ ఐ సెడ్ మనం సెక్స్ చేసినప్పుడే డిసైడ్ అయిపోయింది. ఏ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ వెళ్ళి జెండర్ ఫామ్ అప్పుడే అయిపోతుంది. సో ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత తిన్నా ఏమీ ఉండదు. ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఇది తింటే అవుతుందా బాయా గర్లా అని అంటే పొట్ట, స్టమక్ అప్సెట్, డయేరియా, విరోచనాలు, ఇంకా వాంతులు తప్ప ఇంకేమీ అవ్వదు. అలా ఉండుంటే నిజం చెప్తున్నానండి, ఇండియాలో బాయ్స్ తప్ప గర్ల్స్ ఉండేవాళ్ళు కాదేమో. ఇండియాలోనే కాదు, ఎక్కడైనా బాయ్స్ తప్ప గర్ల్స్ ఉండేవాళ్ళు కాదేమో. మేబీ నౌ ఎవ్రీ వన్ వాంట్స్ గర్ల్స్. ఒకప్పుడు బాయ్స్ అని అడిగారు, ఇప్పుడు గర్ల్స్ అని అడుగుతున్నారు. సో వీ వోంట్ నో. సో అవి పనిచేసేది ఉండుంటే ఎప్పుడో పనిచేసేది. నో, ఐ డోంట్ థింక్. దానివల్ల స్టమక్ అప్సెట్ అవుతాం, లేదా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ ఈట్ నాన్ సెన్స్. నేనైతే ఐ డోంట్ అలవ్ మై పేషెంట్స్ టు గో ఫర్ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, అవే చేయనివ్వను. ఏదో తినేయకండి. అన్నెసెసరీ హెల్దీ బేబీని అబ్నార్మల్ చేస్తారు ఇవన్నీ చేసి. ఓకే. అండ్ చాలామంది ఉమెన్ ప్రెగ్నెన్సీ అవ్వగానే స్వెల్ వాటర్ ఫామ్ అవుతుంది కదా బాడీలో. సో అది ఎందుకు అలా? స్వెల్లింగ్ అనేది అంటే జనరలీ హార్మోన్ చేంజెస్ కొంచెం వస్తాయి, అండ్ వాళ్ళ డైట్ కూడా కొంచెం ఓవర్గా తీసుకుంటారు కొంతమంది, అండ్ నథింగ్ రాంగ్. కానీ కొంతమందికి సెడెంటరీగా ఉన్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ బీపీ ఉన్న ఈ స్వెల్లింగ్ అనేది బాడీలో వచ్చేస్తుందండి. అండ్ గోయింగ్ ఫార్ కొంత హెల్దీ ప్రెగ్నెన్సీ ఏమీ లేకపోయినా స్కిన్నీ పీపుల్ కూడా, హెల్దీ వెరీ ఫిట్ పీపుల్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్వెల్లింగ్ అనేది చాలా కామన్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్. వాట్ ఎవర్ బేబీ వెయిట్ అంతా బాడీ మీద సర్టన్ బ్లడ్ వెజల్స్ అవన్నీ ఉంటాయి, మన ఆర్టరీస్, వెయిన్స్, వాటి మీద అంతా ప్రెషర్ పడి కొంచెం పూలింగ్ ఆఫ్ బ్లడ్, పూలింగ్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ అవన్నీ ఉంటాయండి. ఆ డెలివరీ అవ్వంగానే విత్ ఇన్ 48 hours ఇట్ విల్ గో ఆఫ్. వెయిట్ తగ్గిపోతుంది కాబట్టి స్టమక్ మీద వెయిట్ తగ్గిపోతుంది. అందుకే మేము అంటాం టర్న్ టు ద లెఫ్ట్ సైడ్ అండ్ స్లీప్, సో దట్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఆన్ ద మెయిన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఓకే. అబ్రాడ్లో లేబర్ రూమ్కి మేల్ పార్ట్నర్ని అలౌ చేస్తారు కదా, బట్ ఇండియాలో ఎందుకు లేబర్ రూమ్కి మేల్ పార్ట్నర్ ఎందుకు అలౌ చేయరు? అలౌ చేస్తారు. నా పేషెంట్స్ అందరూ వస్తారు, నథింగ్ రాంగ్. మేము ఎందుకు భయపడతామంటే సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్, చాలా మంది అర్థం చేసుకోరండి. ఇన్ దట్ హ్యాపీ సిచ్యువేషన్ మా ఇన్స్ట్రుమెంట్స్ మీద చేయబెట్టేస్తారు. ఇట్స్ హ్యాపెండ్ వన్స్ టు అస్. దెన్ మాకు బై ద టైమ్ ఇప్పుడు బేబీ బయటకు వచ్చేస్తుంది అంటే కెమెరా తీసుకొని బేబీ మొహం మీద పెడతారు. ఐఎమ్ లైక్ యు నో ప్లీజ్ మూవ్ అవే. సమ్ టైమ్స్ దే హిట్ us విత్ ద కెమెరాస్. వీవ్ సీన్ ఇట్లా అయినాయి మాకు కూడా. ఒక అతనైతే యాక్చువల్గా యూజువల్గా ఓటీకి అసలు కెమెరాస్, ఫోన్స్ అలౌ చేయరు కదా, బట్ దే వాంట్ టు డాక్యుమెంట్ ఇట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. సో మామూలుగా మేమేమంటాం అంటే కొంచెం దూరం నుంచోండి తీసుకోండి. కొంతమంది అది ఆ ఎంతూజియాజంలో వచ్చేస్తారు, మా మీద పడిపోతారు. ఐల్ టెల్ వన్ ఇన్సిడెంట్. ఐ టోల్డ్ దిస్ అంటే మాకు మామూలుగా కొంచెం ఓపీలో చూసినప్పుడు వీ అండర్స్టాండ్ వెదర్ ద హస్బెండ్స్ కెన్ హ్యాండిల్ ఆ బ్లడ్ అండ్ ఆల్ దట్, కొంచెం క్వశ్చన్స్ అడుగుతాం. దెర్ వాజ్ వన్ కపుల్ వేర్ ఐ కెప్ట్ సేయింగ్ లిసన్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్. ఆ అబ్బాయి కొంచెం అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేస్తుంటేనే కళ్ళు తిరిగేవి. नो नो मैं आऊँगा, मैं देखूँगा, सिजेरियन मैं ये करूँगा वो करूँगा అని. I said are you sure? He came. ఇన్సిషన్ వెయ్యంగానే కళ్ళు తిరిగి పడి ఆ అబ్బాయి చెయ్యి ఫ్రాక్చర్ చేసుకొని పక్క థియేటర్లో ఆ అబ్బాయి ఫ్రాక్చర్ని కరెక్ట్ చేసాం. సో దిస్ ఐ డోంట్ కమ్ ఇఫ్ యూఆర్ నాట్ క్వీజీ. ఇఫ్ యూఆర్ క్వీజీ అంటే మీకు బ్లడ్ చూస్తే ఏదో అయిపోతుంది అంటే అసలు వీ టెల్ పేషెంట్స్ నాట్ టు, పేషెంట్స్ హస్బెండ్స్ నాట్ టు కమ్, బట్ వీ అలవ్ ఎనీబడి వాంట్స్ టు కమ్ అండ్ సీ. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అ హై రిస్క్ డెలివరీ, వీ డోంట్ అలవ్ దెమ్. I tell them, no, you will be more of a pain for me in the
యూ వోంట్ బీ ఆఫ్ ఎనీ హెల్ప్. అండ్ మేము క్లియర్గా ఇప్పుడు వి డ్రా లైన్. వి సే యూ కెన్ స్టాండ్ ఓన్లీ బియాండ్ దట్ లైన్. ఓకే. యూ కెన్ నాట్ క్రాస్ ద లైన్. ఓకే. అండ్ రీసెంట్గా ఒక 16 years అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, సెల్ఫ్గా బేబీని కన్నింది అండ్ తీసుకెళ్ళి తనే చేతులతో చంపేసింది. ఐ థింక్ అది చాలా వైరల్ అయింది న్యూస్. మీకు ఇప్పుడు వైరల్ అవుతుందండి. దిస్ హెస్ బిన్ హ్యాపెనింగ్. ఐ వర్క్డ్ ఇన్ సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్. ఇలాంటి ఎన్ని కేసెస్ చూసేవాళ్ళం అంటే ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అన్నీ తెలుస్తున్నాయి. కానీ సో మెనీ అండ్ లిటరలీ వీ యూస్ టు బెగ్ దెమ్, డోంట్ డంప్ ద బేబీ, గివ్, సంబడీ విల్ అడాప్ట్. మేము బెగ్ చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళు ఎంతమంది వీ యూస్ టు సీ. బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇట్ ఈస్ నాట్ ద రైట్. అంటే నేను ఐ రియలీ బ్లేమ్ సమ్ అమౌంట్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఆల్సో. ఐ విష్ అండ్ హోప్ దట్ సి 16-year-old గర్ల్కి ఏమి బుర్ర ఉంటుందండి టు ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టు లైక్ టు హ్యావ్ అ చైల్డ్, వాట్ రెస్పాన్స్. 30-40 ఇట్ సెల్ఫ్ వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ చిల్డ్రన్. సో ఆ భయం, యూనో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఏముంటాయి ఒక 16-year-old గర్ల్కి. తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు ఏదో ఫెయిల్ అవుతే మమ్మీ డాడీ సిగ్నేచర్ పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళం టు అవాయిడ్ గెటింగ్ స్కోల్డెడ్ బై ద ఫ్యామిలీ. షీ డిడ్ సంథింగ్ లైక్ దట్ ఆన్ అ వెరీ లార్జర్ స్కేల్. యూనో ఆ పిల్ల ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోదామని ఇంకా షీ డెంట్ నో బెటర్. అలా అని ఐఎమ్ నాట్ సెయింగ్ వాట్ షీ డిడ్ ఇస్ రైట్. ఐఎమ్ జస్ట్ సెయింగ్ షీ 16 years. షీఈస్ నాట్ ఈవెన్ అ మేజర్ టు అండర్స్టాండ్ అసలు ఏంటి, అసలు వాట్ ఈస్ హ్యావింగ్ అ చైల్డ్ అనేది. అప్బ్రింగింగ్ అంటే వాట్ ఐమ్ సెయింగ్, ఐ విష్ షీ హ్యాడ్ సంబడి older to talk to. I wish she came to us, she came to me, or you know, I keep thinking we would have counseled her, we would have counseled the partner, we would have counseled the family mostly, because that is where they need maximum support instead of kottesi baadesi valni tittesi bahishkarinchesi adjesi idjese badlu. We would be more than happy to counsel them, and there are so many people we are tied up with. Where they come, they take care of young girls like this, counsel them, talk to their family. Unnaru teams unnai which do all this work. So I wish somebody gave her the right kind of information. It's very saddening. I wish they తెలిస్తే భయపడకుండా పేరెంట్స్కి. అంటే ఆనర్ కిల్లింగ్ ఇస్ సో హై అండి ఇన్ ఇండియా. నువ్వు మా పేరు పాడు చేసేసావు, యు ఆర్ ప్రెగ్నెంట్, లెట్ అస్ కిల్ యూ. యూనో వీవ్ సీన్ ఆనర్ కిల్లింగ్ ఊరుల్లో అంతా అంతే కదా, చాలా మట్టుకు ఆనర్ కిల్లింగ్ అనేది. మా పేరు పాడు చేసా, పారిపోయి పెళ్లి చేసుకుంది, గెట్ రిడ్ ఆఫ్ దెమ్, దాట్ దిస్ అండ్ ఆల్. ఐ విష్ ఆల్ దట్ కమ్స్ డౌన్ అండ్ ఐ విష్ షీ హ్యాడ్ సంబడి టు టాక్ టు. ఇట్స్ వెరీ ట్రెండింగ్ నౌ. పీరియడ్ బ్లడ్ అయినా స్పమ్ అయినా స్కిన్కి ఎక్కడ అప్లై చేసినా గ్లో అవుతుందని చెప్పి. ఇస్ దట్ రియల్లీ ట్రూ? ఏమీ అవ్వదండి అట్లా. సి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ సి దే సంథింగ్ కాల్డ్ వ్యాంపైర్ ఫేషియల్ వేర్ దే టేక్ యువర్ బ్లడ్. దాన్ని మన పిఆర్పి అంటాం కదా హెయిర్కి, అట్లా ఫేస్కి చేస్తారు. అంటే దే సే దట్ దాంట్లో మంచి కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్లడ్ ఇస్ గుడ్ ఫర్ ద స్కిన్. అలా అని చెప్పి పీరియడ్ బ్లడ్ తీసుకొని పెట్టేసుకుంటాం, స్పర్మ్స్ తీసుకొని పెట్టేసుకుంటాం, స్పర్మ్స్ అనకూడదు, సీమెన్ తీసుకొని పెట్టుకుంటాం. యాక్నీ వస్తాం తప్ప, ర్యాషెస్ వస్తాం తప్ప, మీరు కంపు కొడతాం తప్ప ఇంకేమీ అవ్వదు, ఏమీ గ్లో రాదు దానివల్ల. The only thing, if you put sperm or anything on your face, the only thing you will attract is people who are interested in sperm. Nothing else you will attract. Okay? So thanks a lot for answering all the questions. Yeah, I hope I was helpful. Thank you. Thank you. Yeah.